రానున్న ఎన్నికల్లో ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని చాలా మంది అభ్యర్థులు తమ బయోడేటాను పార్టీ స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తున్నారని జనసేన పార్టీ నేత మాదాసు గంగాధరం తెలిపారు. అభ్యర్థులందరూ పవన్ కళ్యాణ్ భావజాలానికి దగ్గరగా ఉన్నారంటున్న మాదాసు గంగాధరంతో మా ప్రతినిధి రాజేంద్ర ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో నూతన వరవడిని సృష్టిస్తారంటున్న పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన అయితే దీనికి సంబంధించి రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించడానికి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు అదేవిధంగా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్నారో వారందరూ కూడా తమ అప్లికేషన్, తమ బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వాలని ఒక స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్నటి నుంచి ఈ అప్లికేషన్లు ఈరోజు కూడా రాష్ట్ర నలుమూల నుంచి చాలామంది యువకులు కానీ అదేవిధంగా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు మాదాసు గంగాధరం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అప్లికేషన్ పద్ధతి ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీలోనూ చూడలేదు. అదేవిధంగా ఈ అప్లికేషన్ పద్ధతి ఎలా సాగుతుంది, ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అప్లికేషన్ అనేది సరైన పదం కాదు. బయోడేటా తీసుకుంటా ఉన్నాం. బయోడేటా విషయాలన్నీ కూడా మేము ఇచ్చిన దరఖాస్తులో ఏ కాలంలో ఏమున్నాయో, వాళ్లకు పూర్వపు అనుభవాలు ఏంటి, జనసేన పార్టీలో ఎప్పుడు చేరారు, జనసేన పార్టీ అధ్యక్షుని భావజాలానికి దగ్గరలో ఉన్నారా వారు, జనసేన పార్టీ నాయకత్వం మీద వాళ్ళకున్న ఒపీనియన్ ఏంటి, ఏ నియోజకవర్గం కోరుకుంటా ఉన్నారో ఆ నియోజకవర్గం గురించి వారికి ఉన్న అభిప్రాయం ఏంటి, అన్ని విషయాలను పొందుపరిచిన బయోడేటాను ఆ దరఖాస్తులో పొందుపరుస్తారు. ఈ బయోడేటాకు సంబంధించి కూడా ఫైనల్ లిస్టును, ఎన్నికలు కూడా సమయం దగ్గర పడింది, ఫైనల్ లిస్టును కూడా ఎప్పుడు మీరు రివీల్ చేయాలి? ఇంకా జిల్లాల నుంచి, దూరపు జిల్లా నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి రేపటి నుంచి కొంచెం ఎక్కువ మంది వస్తారు. రేపు మంచి రోజు, దశమి మంచి రోజు అనే ఉద్దేశంతో నిన్న కొందరు వచ్చి వెనక్కి వెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళకుండా మాకు ఎక్కువ ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మంది విద్యావంతులు, యువకులు, మహిళలు కూడా, బీటెక్లు పాస్ అయిన వాళ్ళు కూడా, వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ నియోజకవర్గాన్ని మేము ఈ మార్పు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి భాగస్వాములు కావాలని వచ్చాము. వాళ్ళు టికెట్ ఎవరికి ఇస్తారు ముఖ్యం కాదు, మాకంటే సమర్థుడు ఎవరన్నా ఉంటే వారికి అవకాశం ఏంటి, వారిని మేము మద్దతు ఇస్తామంటున్నారు. అది ఎక్కడ ఏ రాజకీయ పార్టీలో ఉండదు. నలుగురు చెప్తారు మాకు ఇస్తారా, లేకపోతే రెబెల్కి తయారవుతామని. మా పార్టీలో అటువంటి వాతావరణం కనపడండి జనసేన పార్టీలో. అయితే ఈ అప్లికేషన్కి సంబంధించి చాలామంది వ్యక్తులతో మీరు ఈ 2 రోజుల్లోనే మాట్లాడినారు. వారిలో పార్టీ పట్ల ఏ విధమైన భావాలు ఉన్నాయి, అదేవిధంగా రెబల్స్ బెడత కూడా దీనివల్ల తగ్గుద్ది అనుకుంటారు? మెజారిటీ బయోడేటా ఇచ్చిన అభ్యర్థుల్లో, ఆశావహుల్లో ఒక విధమైన మార్పు వచ్చింది. ఏదో మంచి కార్యక్రమం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, జనసేన పార్టీ పెట్టాడు, దాంట్లో మన భాగస్వాములు అయితే బాగుండు, కేవలం మన స్వార్థం కోసం రావడం లేదన్నారు. ఇందాక మీరందరూ చూసింటే ఒక అడ్వకేట్ గారు ఇచ్చారు. ఆయన నాకు ఇక్కడ నేను అభ్యర్థి కింద పెట్టుకున్నాను విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని, అది కానప్పుడు నాకు ఇంకేదైనా అవకాశం ఇస్తారా అని చెప్పడం కూడా జరిగింది. చెప్పాం, లీగల్ సెల్ ఉన్నది, చిదంబరం గారితో మాట్లాడతాం, ఈసారి లీగల్ సెల్ మీటింగ్ పెట్టినప్పుడు తప్పకుండా మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది చెప్పారు. అనకాపల్లి నుంచి వచ్చారు డాక్టర్ల కుటుంబం, ఎప్పటి నుంచో కూడా రాజకీయాలతో సంబంధం ఉంది వాళ్ళకు. ఎక్కడ అనకాపల్లికి ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళు ఆతిథ్యం ఇస్తారు. అటువంటి ధైర్యంగా బయటకు వచ్చారు. వాళ్ళ అబ్బాయి డాక్టర్, పీడియాట్రిషియన్, ఎక్కడో యుఎస్లో ఉంటే యుఎస్ నుంచి ఆ రాజీనామా చేసి వచ్చినాడు ఇక్కడికి. తల్లిదండ్రులను తోరుకు నన్ను చదివించారు, వాళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతో. వాళ్ళ తల్లి చెప్పింది, నువ్వు నాయన అభ్యర్థి కింద నువ్వు అవకాశం పెట్టుకోమని చెప్పి. అమ్మ నాకు మంచి ప్రాక్టీస్ ఉన్నదంటే అతను మంచి మార్పు చేయదలుచుకున్నాడు, ఆ మార్పు కోసం మనం కూడా భాగస్వాములు కావాలన్నాడు. చాలా సంతోషంగా తల్లి కొడుకుని ఆ విధంగా ధైర్యంగా ముందుకు పొమ్మన్నామంటే ఇది ఒక పెద్ద నాకు ఆశ్చర్యంగా ఉంది, నాకున్న 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో. అయితే మొత్తంగా ప్రజల స్పందన కూడా చాలా మంచిగా స్పందన ఉంది. అయితే ఈ విధంగానే ఈ అప్లికేషన్లు, ఈ బయోడేటాని ఇవ్వడానికి కూడా రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున యువకులు కానీ అదేవిధంగా ఆశావాహులు కూడా వస్తారని చెప్తున్నారు. అయితే ఈ ప్రక్రియ మొత్తాన్ని చూసి ఎవరైతే దానికి అర్హులు అనే వారిని కూడా ఆ స్క్రీనింగ్ కమిటీ నిర్ధారించి వారి లిస్టును కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.